రామారావు గారు కాలం చేశారు అని మీకు ఎప్పుడు తెలిసింది? తెలిసినప్పుడు ఉన్న మీ మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటి? ఆ రోజున చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నానండి. హ్మ్. ఆయన చనిపోయారని చెప్పి ఎర్లీ మార్నింగ్ తెలిసింది. వెళ్ళిపోవాలి. అయ్యో! రామారావు గారు అని. ఇంట్లోనేమో మా అబ్బాయి పెళ్లి. అబ్బా! మా వాళ్ళందరూ ఆపేశారు. హ్మ్. ఇంట్లో పెళ్లి వారం రోజుల్లో పెళ్లుంది. ఆ కార్యక్రమానికి ఎళ్ళకూడదు. ఈళ్ళని కాదనలేను, అటు ఎళ్ళకుండాను ఉండలేను. అలా నరకం అనిపించానమాట. అందుకని వెళ్ళలేకపోయాను దాంట్లో. ఆయన అంత్యయాత్రలో పాల్గొలేకపోయాను. అట్లాగే టీవీలో చూసుకుంటా కళ్ళెంబట నీళ్ళు పెట్టుకుంటా కూర్చున్నాను గానీ, హ్మ్. పెళ్లి పర్సనల్‌గా చూడలేకపోయాను. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీ డే స్కెడ్యూల్ ఇప్పుడు మేడంతో ఎలాగో చక్కగా టైమ్ స్పెండ్ చేస్తున్నారు. ఫ్యామిలీతో స్పెండ్ చేస్తున్నారు విన్నాను. పైనుండి మానిటరింగ్ చేసుకుంటూ ఇది ఇలా చేస్తే బావుంటుంది అని పిల్లలకి అడ్వైస్ ఇవ్వడం వరకేనా సార్? లేకపోతే ఏదన్నా ఆళ్ళకి కన్‌ఫ్యూజన్ వస్తే ఆళ్ళడుగుతారు. లేకపోతే మామూలుగా నేను ఇంటర్ఫీర్ అవ్వను. అవునా సార్? ఎందుకంటే వాళ్ళు కూడా వండర్‌ఫుల్‌గా చేస్తారు. నాకంటే చాలా బాగా చేస్తారాళ్ళు. హ్మ్. అందుకని ఉంటే వచ్చి ఓ 2 గంటలు ఇక్కడ కూర్చొని మార్నింగ్ టైమ్, ఈవినింగ్ రాను మళ్ళీ. చాలా ఇంట్లోనే సంతోషం. కూర్చున్నామనుకోండి, ఆ టీవీ చూస్తాను, పేపర్లు చదువు సోఫాలో పడుకొని ఇట్లా చేస్తాం. అవును. అవును. అయి వద్దు అని చెప్పి ఎప్పుడన్నా ఒక సోషల్ మీడియా చూసినప్పుడో, న్యూస్ చూసినప్పుడో, టీవీలో, పేపర్‌లో చూసినప్పుడో, మనసులో ఒక ఆవేశం వచ్చి, ఎందుకిలా ఉంది ప్రపంచం అంతా? ఇదేదైనా ఇలా మారితే బావుంటుంది అన్న ఒక పాయింట్ ఏదైనా మాతో షేర్ చేసుకుంటారా సార్? అలా అని కాదు గానండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ రోజున ఏమైపోయిందంటే ఓవర్‌నైట్ ఎట్లా కోటీశ్వరుడవుదాం అని ఆలోచిస్తారే తప్ప, ఎంత నిజాయితీగా చేస్తారో, ఎంత నిబద్ధతతో చేస్తారో అనేది తెలీదు. ఎవరికి వాళ్ళే హ్మ్. మోసాలు చేయటం, ఏదో చేసేయటం, తెల్లారిపాటికి ఇది చేయాలి. అది కరెక్ట్ పద్ధతి కాదు. యెస్ సార్. ఏదైనా ఎదుగుదలనేది జాగ్రత్తగా మెల్లగా జరగాలి తప్ప, ఓవర్ నైట్ ఇదైపోవాలి, రేపు పొద్దుటికల్లా మనం కోటీశ్వరుడు అవ్వాలంటే అన్నీ నిజం. చెడ పనులే చేస్తాం. కరెక్ట్ సార్. అయన్నీ చూసినప్పుడు కొంచెం బాధ అనిపిస్తది. జనరేషన్‌లో కూడా చాలా మార్పులొస్తున్నాయి. అవును సార్. తప్పదిక. నిజం. మనం కూడా అలవాటు పడాల్సిందే తప్ప మిమ్మల్ని చూసిన వెంటనే అమితాబ్ బచ్చన్‌లా అనిపిచ్చారు. వైట్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ దీంట్లో అద్భుతంగా ఉన్నారు సార్ నిజంగా. అప్పుడు ఎలా అయితే మీరు హీరో అయినప్పుడు ఎలా ఉన్నారో ఇప్పటికి అదే గ్రేస్ ఉంది మీలో. ఎప్పటికీ మీరు ఇలాగే ఉండాలి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి మేడం మీరు అందరూ ఇలాగ ఎంతో సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైమ్. మరొక్కసారి మమ్మల్ని క్షమించాలి లేట్ అయిపోయింది. పర్వాలేదు. థాంక్ యూ సార్.